టీవీ ఛానల్ మిత్రులారా, నేను మీ రమేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ జనవరి లేదా ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో ఆ లోపుగా మన దగ్గర ఉంచుకోవాల్సిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి, ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే లిస్ట్లో నేమ్ వచ్చాక సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా, మీ పిల్లల అడ్మిషన్స్ కోసం కేంద్రీయ విద్యాలయాల్లో మీరు ప్రయత్నిస్తున్నట్లయితే కనుక మీ పిల్లల వయసు 6 నుంచి 8 సంవత్సరాల వయసు ఉన్నవారై ఉండాలండి. 6 to 8 ఇయర్స్ ఉండాలి, అది గమనించుకోగలరు. ఇక ఫస్ట్ సర్టిఫికేట్ ఏంటి అని అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మనకు 6 నుంచి 8 ఇయర్స్ ఉన్న పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది 256 KB కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త. ఇదే కాదు, ఇప్పుడు చెప్పబోయే ప్రతి సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా 256 KB కంటే తక్కువగా ఉండాలి. అలాగే ఇక రెండో సర్టిఫికేట్ వచ్చండి రీసెంట్ కలర్ ఫోటో అండి. పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో రీసెంట్ది, అది 256 KB కంటే తక్కువగా ఉండాలి. అది పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో కానీ ఉండాలండి. ఇక థర్డ్ వచ్చేసండి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ వ్యాలిడ్ ఫోన్ నెంబర్. ప్రస్తుతం పనిచేస్తున్న ఫోన్ నెంబరు మరియు వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఉండాలండి. ఇక ఎవరైతే ఆర్టీఈ కోటా కింద వారి పిల్లలకు ఉచిత విద్యను అందించాలనుకుంటారు, వారు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే వాళ్ళు బీపీఎల్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. బీపీఎల్ సర్టిఫికేట్ బిలో ప్రావర్టీ లైన్ సర్టిఫికేట్ అండి. ఇక ఎవరైతే ఓసీ లేదా మైనారిటీ వాళ్ళు ఉన్నారో, వారు కొద్దిగా ఆర్థికంగా వెనుక ఉన్నామనుకుంటే కనుక ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు కూడా ఫ్రీ సీట్ కోసం ట్రై చేయొచ్చు. సో దీనికి ఈడబ్ల్యూఎస్ బీపీఎల్ సర్టిఫికేట్ల కోసం నేను మరొక ఫుల్ లెంత్ వీడియో చేసి పెడతానండి. అది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎక్కడ ఇస్తారు, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో దాని కంప్లీట్ వీడియో ఒకటైతే చేస్తాను. ఇక పేరెంట్స్ అండ్ చైల్డ్ ఆధార్ కార్డు మీ దగ్గర ఉంచుకోవాలండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ టైంలో. ఎవరికైతే లేదో ఇప్పుడు వెంటనే చేసుకోవాలి, ఇంకా ఫిబ్రవరి వరకు మనకు టైం ఉంది కాబట్టి. ఒక డిసడ్వాంటేజ్ సర్టిఫికేట్, ఎవరైతే పిల్లలు దివ్యాంగులు ఉంటారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ని పెట్టి దాని యొక్క ఉపయోగాన్ని పొందవచ్చు. ఇంకా సర్వీస్ సర్టిఫికేట్ అండి, ఇది ఎంప్లాయీస్కి, స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి యూజ్ అవుతుంది. సో ఎవరైతే సర్వీస్ సర్టిఫికేట్ ఏ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయవలసి. ఇంకోటి వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండి. ఈ సర్టిఫికేటు మీకు గత 7 సంవత్సరాలుగా ఎన్ని చోట్లకు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఎన్నిసార్లు అయ్యారు, నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుందని. ఇది ఎందుకు అంటే కనుక ఫ్యూచర్లో మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ మీ పిల్లలకు మీతో వస్తారు కాబట్టి వాళ్ళకి అక్కడ సీట్ ఈజీగా ఉండడానికి ఉపయోగిస్తుందండి. ఇంకోటి వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు ఆన్లైన్లో జస్ట్ కాలంలో అడుగుతారు ఎస్సీ ఎస్టీ బీసీ ఏది అని చెప్పేసి. దాని తర్వాత మనకు లిస్ట్లో కనుక పేరు వస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ని మనం అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. ఇకపోతే అడ్రస్ ప్రూఫ్ అండి, లాస్ట్ వన్. ఈ అడ్రస్ ప్రూఫ్ ఎంప్లాయీస్కి అయితే ఇప్పుడు వారి కోటర్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అలాంటి అడ్రస్ ప్రూఫ్ ఇప్పుడు మామూలుగా జనరల్ పబ్లిక్ అయితే కరెంట్ బిల్, గ్యాస్ బిల్ లేదా రెంటల్ అగ్రిమెంట్, ఎవరైతే రెంటర్స్ ఉంటారో వాళ్ళు రెంటల్ అగ్రిమెంట్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి వారి పిల్లలకు ఉపయోగపడేలా చూసుకోండి. ధన్యవాదాలు.